స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది మొదలుగా మళ్ళీ ఉగాది వచ్చే వరకు కూడా నెలవారీ ఫలితాలు, నెలవారీ మాస ఫలితాలతో పాటు దినఫలాలు, వార ఫలాలు, పక్ష ఫలాలు ఇలా మనం ప్రతినిత్యం కూడా చంద్రుడిని అనుసరించి గ్రహబలాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాము. మన ఆరోగ్యం, వ్యవహారం ఇవన్నీ కూడా ఏనాటి నుంచో ఉన్నవే. ఇవాళ ఏం కొత్తగా వచ్చి మాధ్యమిక ప్రసారాల ద్వారా ఎవరు ఇబ్బంది పడుతున్నవైతే ఏం కాదండి. అప్పట్లో కూడా ప్రతినిత్యం దినఫలాలు పేపర్లలో వచ్చేవి, తర్వాత ఏమో కొన్ని పుస్తకాల్లో వచ్చేవి, వీక్లీ పత్రికల్లో వచ్చేవి. ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి. కంగారు పడిపోయి భయపడిపోవాల్సిన పని అయితే లేదండి. అంటే చాలామంది ఇలా చెప్తుంటే భయం వేస్తోంది అంటే, మీరు ఎవరిని గురువుగా ఎంచుకుంటారో వాళ్ళ ఫలితాలనే విని వాటిలో మంచి తీసుకోండి, భయపడకుండా ఉండండి. మానసిక దౌర్భాగ్యాన్ని ఎవ్వరూ తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకోకూడదనే ఈ దినఫలాలు అవి చెప్పడం జరిగింది. ఇందులో ఏది మైనస్ చెప్పబడుతోందో దాన్ని ప్లస్ చేసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం అండి. ఇది నేను మొదటి నుంచి గత 25 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను. ప్రతిదీ జ్యోతిష్ శాస్త్రం వాళ్ళు చెప్పారు అంటే, మీకు ఇప్పుడు ఈ పని అవ్వడానికి కష్టపడాల్సి వస్తుంది అంటే కొంచెం కష్టపడి ఆ పనిని తెమిల్చుకోవాలి, దానివల్ల లాభం ఉంది అంటేను. అంచేత వాట్ మైనస్ ఏది చెప్పబడుతోందో దాన్ని ప్లస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచినైతే గనక, చెడునైతే గనక అది మరింత ఇబ్బంది పెట్టకుండా పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అలాంటి ఫలితాల్లో మనకి ఈ సంవత్సరం ఉగాదికి కుజుడు రాజుగాను, శని మంత్రిగాను వచ్చాడు. రెండు పాపగ్రహాలే. దాని మూలాన్ని కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాము. ఆల్రెడీ మొదలయ్యాయి మనకి మత కల్లోలాలని కానీ, లేదా ఈ కిడ్నాపులు, అత్యాచారాలు, భయంకరమైన విషయాలన్నీ మనం వినకూడనివన్నీ వింటున్నాం, చూడకూడనివి మరింత రోజు రోజుకి కలి ప్రభావం వలన జరుగుతున్నవి మాట వాస్తవం. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, చాలామంది మమ్మల్ని అడిగినది కుజ సంచారము ఇప్పుడు స్తంభన జరుగుతోంది, మిథున కర్కాటక రాశుల మధ్య ఎక్కువ రోజులు ఉంటున్నాడు, సంవత్సర కాలము, వీటి ఫలితాలు ఏమిటి అని అడుగుతున్నారండి. అందున కుజుడు కొంచెం సర్వసైన్యాధ్యక్షుడు గ్రహాలన్నింటిలోనూ కూడా. రాహుకేతువులు ఛాయాగ్రహాలు మాత్రమే. సప్తగ్రహాలలోనూ కూడా కుజుడు పాపగ్రహము మరియు సర్వసైన్యాధ్యక్షుడుగా చెప్పబడుతున్నాడు. అయితే ఇక్కడ ఈయన మనకి ఇప్పుడు ఆగస్టు 26వ తారీఖు నుంచి మిథున రాశిలో సంచారం జరుగుతోంది. అక్టోబర్ 20 నాటికి మళ్ళా కర్కాటక రాశిలోకి వెళ్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కర్కాటక రాశిలో మొత్తం జనవరి నెల వరకు ఉండిపోతున్నాడు, 2025 జనవరి వరకు. తరువాత మళ్ళా ఫిబ్రవరి నెలలో మళ్ళా వక్రత్యాగం చేసి మళ్ళా కర్కాటక రాశికి, మరలా మిథున రాశికి, ఇలా జంపు జిలానీలు అన్నమాట ఈ గ్రహం. దీనివలన ఏంటంటే 185 రోజులు వెరసి కుజగ్రహం మిథున కర్కాటకాల మధ్య, మిథునంలో ఉండే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు, అలాగే కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల మీద సంచారం జరుగుతుంది. అయితే మనం ఉగాది నుంచి ఉగాది వరకే కాబట్టి మళ్ళీ మనం ఉగాది తర్వాత మిగిలిన కుజస్తంభన భాగాన్ని తర్వాత చెప్పుకుందాం. జూన్ వరకు, నెక్స్ట్ ఇయర్ 2025 జూన్ వరకు ఉండేది. ఇప్పుడు కుజ బలం మాత్రం మనం ఉగాది వరకు చెప్పుకుందాం. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, అలాగే ఇప్పుడు మనకి సెప్టెంబర్ నడుస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 7 నెలలకు కానీ మనం చెప్పుకుందాం. ఇక్కడ ప్రధానంగా కుజుడు స్తంభించడం వలన వచ్చే నష్టాలు ఏమిటి, లాభాలు ఏమిటి? ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మనం ఎక్కడికో వెళ్ళాం, చుట్టాలింటికే వెళ్ళాం, రైలు లేకో బస్సులు లేకో వాళ్ళ ఇంట్లో ముందు చుట్టం చూపుగా 2 రోజులు ఉందామని వెళ్ళాము పని మీద. తర్వాత కర్ఫ్యూలో ఏదో వచ్చి 10 రోజులు నిలబడిపోయాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా 10 రోజులు ఉండే చుట్టమే కదా అని చెప్పి ముందిచ్చిన మర్యాదల్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ, కొంచెం అన్నయ్య గారు నీళ్లు తోడమంటారా అనేది కాస్త మేము అగోండి అక్కడ నీళ్లు పెట్టాం వెళ్ళండి అంటారు. ఇంతేనండి, సింపుల్ ఉదాహరణ. అంటే ముందు భయంతో కుజస్తంభన అయ్యో ఎలా ఉంటుందో, ఏదో అయిపోతుంది అని అనుకునే కన్నా అసలు కుజగ్రహం అనేది ఏమిటి? ఇది పాపగ్రహము.
దీనివల్ల మనకేం వస్తుంది, దేశానికి నష్టం ఏమిటి, ప్రపంచం మీద వచ్చే నష్టం ఏమిటి అన్నది మనం చూసుకుందాం. గ్రహాలన్నీ ఖగోళంలో ప్రపంచమంతా ఒక్కలాగే ఉంటాయి. ముఖ్యంగా భారతదేశం వరకే మనం చూసుకుంటాం కాబట్టి మనకే ఈ జ్యోతిష్యం అతి ముఖ్యమైనది. ఈ శాస్త్రాన్ని మనం గౌరవిస్తాం కాబట్టి ఈ కల్చర్లో, ఈ సంస్కృతి సాంప్రదాయంలో మనం భారతదేశానికి మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ఇక్కడ వరకు లెక్కలు వేసుకుందాం. ఇందులో అత్యంత ప్రధానంగా ఆయన స్తంభించిపోయినప్పుడు ఏమిటంటే ముందుకు వెళ్ళడు, వెనక్కి రాడు, ఓ రాశిలోనే నిలబడిపోతాడు. ఆ నిలబడిపోయినప్పుడు మనకేమవుతుంది, ఫస్ట్ ఉదాహరణకి మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ ఏదైనా తీసుకుందాం. అందులో మృగశిర ఆరుద్ర రెండు పాపగ్రహాలే, కుజుడు రాహువు. పునర్వసు మీదకి వచ్చేటప్పటికి ఇక్కడ గురుగ్రహము, మళ్ళా కర్కాటకం మీదకి వచ్చేటప్పటికి పుష్యమి శనిగ్రహము, ఆశ్లేష సర్పగ్రహము, బుధగ్రహము. బుధుడు ఎవరండి, ఆయనకి విరోధి. మరి ఇప్పుడు కర్కాటక రాశి పరిస్థితి ఏమిటి, ఇలాగనమాట మనం క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి. ఇక పుష్యమి నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి 1947 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం అక్కడి నుంచి కనుక ఈ లెక్కలు వేసుకుంటే మనకి పుష్యమి నక్షత్రమే కదా భారతదేశానికి కర్కాటక రాశి. ఆ పుష్యమి నక్షత్రం మీదకి వచ్చేటప్పటికి మన పరిస్థితులు ఏమిటి, అసలు ఈ స్తంభనలు ఎటువంటి ప్రమాదాలు తీసుకొస్తాయి అంటే ముందు దేశకాలమాన పరిస్థితుల మీద అత్యధిక ప్రభావం చూపుతాయి. రెండు రాశుల్లోనూ స్తంభించిపోయినప్పుడు దేశకాలమాన పరిస్థితులు విశ్వం మీద మొత్తం మీద ఇవి పరిస్థితులు చూపెడతాయి. ప్రకృతి బీభత్సాలు ఉంటాయి, అకాల వర్షాలు ఉంటాయి, అకాల మరణాలు ఉంటాయి, అకాల అనారోగ్యాలు ఉంటాయి. కుజుడు ఏ వాటికి, క్యాన్సర్ వ్యాధికి కారకుడు. అలాగే తర్వాత ఎముకలకి సంబంధించి ఫ్రాక్చర్లు, మెడములు, నడుము నొప్పి, స్పాండిలైటిస్లు ఇట్లాంటి వాటి అన్నింటి మీద కూడా చూపిస్తూ ఉంటాడు. కామెర్లండి, ఈ కుజుల్లో బుధుడు ఇలా కరిగినప్పుడు కూడా కామెర్ల మీద కూడా ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. తర్వాత ఆపరేషన్లు, పుండ్లు, వ్రణములు, ఈ చర్మం మీద చూపించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అంటే వాతావరణం అనుకూలించినప్పుడు ఇది ప్రజల మీద కొంత భయానక వాతావరణం అనేది పడుతూ ఉంటుంది. తర్వాత ఈ శని కూడా మనకి ఈ సంవత్సరం మంత్రి అయినందున పుష్యమి నక్షత్రం మీదకి వచ్చేటప్పటికి, ఇందులో మిథున రాశి ఆరుద్ర నక్షత్రం మీదకి వచ్చేటప్పటికి, ఈ రెండు రాసుల్లోని రెండు నక్షత్రాల మీదకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ రాసులలో ఉండే నక్షత్ర జాతకులందరికీ కూడా మాట పట్టుదల ఎక్కువగా పెరుగుతుంది. అంచేత గృహంలో గొడవలు, భార్యాభర్తలు విడిపోవడాలు, తర్వాత భర్త సంబంధిత వారితోటి ఇబ్బందులు, భార్య సంబంధిత వారితోటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ జరుగుతాయి అన్నప్పుడు కొంచెం మౌనంగా ఉండడం అనేది మంచిది. ఇక సమాజపరమైన పరిస్థితులకు వచ్చేటప్పటికి ఒకళ్ళతో ఒకళ్ళకి మాట అత్తడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పటికే లేదు, టీవీల్లో చూస్తున్నాం, బయట చూస్తున్నాం, అడ్డదిడ్డమైన వాదనలు వేసుకోవడమే తప్ప ఎవరితోటి కూడా రీజన్గా మాట్లాడి ఇది సమస్య అని సామరస్యంగా తెమిల్చుకునే రోజులన్నీ కూడా పోయాయి. అలాంటి పరిస్థితులన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత అగ్ని ప్రమాదాలు, భూ సంబంధిత తగాదాలు ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా భూ సంబంధిత తగాదాలు. మనకి ఇక్కడైతే మరీ తీవ్రంగా ఉంది, తెలుగు రాష్ట్రాల్లోనూ భూ సంబంధిత వివాదాలు అవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక దేశ నాయకుల్లో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులన్నీ వస్తాయి. ఈ ఆర్థిక రంగం మీద కనుక చూసుకుంటే ఆర్థిక మాంద్యం అనేది నిజంగా చెప్పాలంటే మన భారతదేశానికి ఎలాంటి ఆర్థిక మాంద్యము లేదండి. ఇది మనం ప్రకటించుకుంటే తప్ప ఏ రోజు దరిద్రం అనేదే లేదు. ఎప్పుడు బంగారాలు, డబ్బులు, అందరి దగ్గర బ్లాక్ మనీలు, నిల్వలు బాగానే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం కూడా ప్రకటించుకోవాలి కాబట్టి ఆర్థిక మాంద్యం అని ప్రకటించుకోవడం జరుగుతుంది. అంచేత అంటే డబ్బులు ఉంటాయి, సమయానికి తీసి ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. అలాంటి పరిస్థితులు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పటికే మిథున కర్కాటకాల్లో కుజుడు జన్మరాశులలో ఉండి జన్మించిన వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సైన్యం ఒకటి జాగ్రత్తగా ఉండాలి, బార్డర్లో సైనికులు ఒకటి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆర్థిక రంగం కుదేలు పడదు, అలా అని అబ్బా చాలా బాగా బోల్ డబ్బులు వస్తున్నాయని ముందుకి వెళ్ళదు, అలా తటస్థంగానే ఉంటాం. అంటే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే 12 రాసుల వారికి కూడా తటస్థంగా ఉంటాయి.
ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మనల్ని ఒక మాట అడుగుతారు, మేము వెళ్ళమా చేయమా, ఆ పని చేద్దామా వద్దా, అది కొందామా వద్దా అంటే మనం వద్దని చెప్పము, కొనమని చెప్పము. ఎస్ అనే మాట నోట్లోంచి రాదు, నో అనే మాట నోట్లోంచి రాదు. అవతల వాళ్ళకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది కదా, ఇదేమిటి ఏం మాట మాట్లాడట్లేదు, మనం ముందుకెళ్లాలో తెలీదు వెనక్కి వెళ్ళాలో తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్ని మనకి కల్పిస్తాడు కుజుడు. అందుచేత ఇందులో ఏదో మనకేదో అయిపోతుంది అనే భయాన్ని తగ్గించుకుని, మొట్టమొదటిగానండి జ్యోతిష్ శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రం ఏది మైనస్ అది ప్లస్ చేసుకోమంటే మనం మానసికంగా ముందర స్ట్రాంగ్గా ఉండాలి. అన్నింటికీ భయపడ్డం దేనికి? అమ్మవారు ఉండగా ప్రతినిత్యం 2 పూట్ల ధూపదీప నైవేద్యాలతో చక్కటి పూజలు చేసుకుంటున్నారు, గడపలకి పసుపులు రాసుకుంటున్నారు, గుళ్ళకి వెళ్తున్నారు, లలితా సహస్రం పారాయణ చేస్తున్నారు, విష్ణు సహస్రం పారాయణ చేస్తున్నారు. ఒకటి కాదు పూజలు అన్నీ కూడా. మరి అలాంటప్పుడు దేనికి భయం? దేనికి భయపడాల్సింది లేదు. కానీ తెలుసుకోవాలి, గ్రహ పరిస్థితి తెలుసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి, దేనికి సంబంధిత వ్యవహారాలు ఆ సంబంధిత పూజ చేసుకోవాలి. అలా అని రాజశ్యామలు, బగలాముఖులు, ధూమ్రవతులు ఇలాంటి పూజలు ఏమీ అవసరం లేదండి. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు ఉన్నాడు, కుజగ్రహానికి మంగళవారం ఆంజనేయ స్వామి ఉంది, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. ఇంతమంది ఉండగా ఎలాంటి మానసిక దౌర్భాగ్యాలు మీరు తెచ్చుకోకండి. ఒక్కొక్కసారి వివాహం పిల్లలు ఉన్నారనుకోండి, చేసుకుంటామంటారు, తెమల్చరు. మాకు నచ్చింది మీ సంబంధం అంటారు, తెమల్చరు. ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు కుజవర్గు నుంచి గనక చూసుకుంటే అన్ని రాసుల ఫలితాలలోనూ కూడా మనకి మేషరాశి వారి ఫలితాలను చూస్తే 3వ కుజుడు. ఆయన బంధువు, సకుటుంబ సపరివార సమేతుడు కాబట్టి చుట్టాలతోటి జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, మాట పట్టింపులకి ఎవరితోటి వెళ్లకుండా ఉండాలి. ఇక వృషభ రాశి వారికి కుటుంబ స్థానం, మాట అదుపులో ఉంచుకోవడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులే కాదు, కుటుంబానికి సంబంధించిన దూరపు చుట్టాలు అందరితోటి కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిథున రాశి వారు, ముఖ్యంగా వీళ్ళండి చాలా ఇదిగా దూకుడుగా వెళ్ళిపోయే స్వభావం వస్తుంది. మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు రెండో అర్థం తీసుకుంటారు, సిల్లీ సాడిజంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఒక్కొక్కసారి సైకో లక్షణాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి కొంతమందిలో అయితే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కుజుడు అక్కడే ఉండి, పుట్టిన వాళ్ళై ఉండి, కుజురాహువులు చండాలమై ఉన్నవాళ్ళు. అంచేత ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి దశలు బాగోనప్పుడు, ఈ నక్షత్రాల వాళ్ళకి దశలు బాగోనప్పుడు ఈ కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు గ్రహాలు వీక్ చేస్తాయండి అంటే, కొన్ని గ్రహాల ప్రభావం మన మీద చెడుగా పడుతున్నప్పుడు అప్పుడే కొన్ని లటక్కును పట్టుకుంటూ ఉంటాయి. అందుకనే ఎప్పుడు నిత్యం దైవనామస్మరణ, నిత్య పూజ, గాయత్రి మంత్రము ఇవన్నీ మేము చెప్పడం జరుగుతూ ఉంటుందండి. ఇక కర్కాటక రాశి వారికి చూస్తే వ్యయస్థానం, ధన ఖర్చు ఎక్కువగా ఉంటుంది, పనులు అవ్వవు కానీ ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, అనవసర ఖర్చులు ఉంటాయి, అవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. అత్యంత మూర్ఖత్వపు పట్టుదలతో కొన్ని వెళ్ళడం అనేది పుష్యమి నక్షత్రం వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అంచేత వీళ్ళు జాగ్రత్తగా ఉండడం. ఆశ్లేష నక్షత్రం వారికి మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచి. ఇంకా సింహరాశి వారికి చూస్తే మిథునంలో కుజుడు ఉన్నంతసేపు లాభంలో ఉంటారు. కర్కాటకంలోకి వచ్చిన తర్వాత వ్యయస్థానం మూలాన్ని కొంచెం ధన ఖర్చు తగ్గించుకోవాలి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారు. కన్యా రాశి వారి దగ్గరికి వచ్చేసరికి దశమ కుజుడు, భూ సంబంధిత లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక తులారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి భాగ్య దశమాల కుజుడు వ్యవహారం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతనంగా ఉన్న భార్యాభర్తలు కానీ, భార్యాభర్తలు నూతనమేమిట్లేండి, ఎప్పుడు నిత్య నూతన యవనంగానే ఉంటారనుకోండి, ఏదైనా కూడా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారికి అష్టమ కుజుడు, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆఫీసర్లతో కానీ, ఇంట్లో వారితో కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఏదైనా
ధనానికి సంబంధించి లావాదేవీలు జరుపుకునేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. రెండవ రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు అప్పుడు కూడా కొంచెం రెండు రాశుల సంచారానికి సంబంధించే ఫలితాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక ధనుర్రాశి వారికి చూసుకుంటే వృశ్చిక ధనుస్సు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సప్తమ కుజుడు, అలాగే కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి అష్టమ కుజుడు. అంచేత ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంటిలో కానీ అన్నింటిలోకి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మకర రాశి దగ్గరికి వచ్చేటప్పటికి కొన్నాళ్ళు షష్టకుజుడు ప్రభావం పర్వాలేదు, బాగానే ఉంటుంది. సప్తమ కుజుడు వచ్చేసరికి మళ్ళీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇవి తలెత్తుతూ ఉంటాయి. భార్య మీద కోపం, భర్త మీద కోపం. భార్యాభర్తలు ఏ ప్లేస్ వాళ్ళైనా సరే, మకరం వాళ్ళు, నూతనంగా పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారి ఫలితాలను కనుక వస్తే కనుక వాళ్ళు ఆరోగ్యరీత్యా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అన్ని రాసుల గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. స్కిన్కి సంబంధించిన డిసీజెస్లు కానీ ఏదైనా ఆపరేషన్లు కానీ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారు వీళ్ళే జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు రాహు ఉత్తరాభాద్ర మీద సంచారం, ఇక్కడ కుజుడు అర్ధాష్టమంలోను, తర్వాత పంచమ సంచారం. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేవతి వారు, పూర్వాభాద్ర వారు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. అందుచేత ఎడితిప్పి చూసినా కూడా 12 రాసుల వారు కూడా మొత్తం 12 రాసుల వారికి కలిపే ఫలితాలని చెప్తున్నానండి. ఈ కుజుడు ఉగాది వరకే మనం ఈ పంచాంగ ఫలితాలు నేను ఇప్పుడు కుజస్తంభన గురించి చెప్తున్నాను. ముందు దేశం బాగుండాలి, మనం రోజు మంచి వార్తలు వినాలని దండం పెట్టుకోండి. ఫస్ట్గా మేషం నుంచి మీనం వరకు కూడా అన్ని రాసుల వారు, కుజస్తంభన రాసులు ఉన్నవారు అందరూ కూడా ప్రధానంగా దత్తాత్రేయుడు ఆరాధన చెయ్యండి. దత్తుడు నిజంగా ఆయన నడిచొచ్చే దైవం తలవగా. నేను ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్ని చక్కబరచడానికి కానీ, దేశకాల పరిస్థితులను చక్కబరచడానికి కానీ, సమాజ పరిస్థితులని చక్కబరచడానికి కానీ, మనకి కుజస్తంభన వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఇక్కడ ప్రధాన దైవం దత్తుడు. తరువాత నుంచి వినాయకుడండి. రాగి గణపతిని సింధూరంతో పూజించండి. రాగి గణపతిని సింధూరంతో పూజించండి. అలాగే ప్రతినిత్యం కూడా గరికతోటి పూజించుకోండి. ఇక మూడవది ఏమిటంటే సుందరకాండ పారాయణ వీలైనప్పుడు చేసుకోవడం, సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణలు చేసుకోవడం. ఇక నాలుగవది ఏంటంటే ఇక్కడ శని కూడా పాపగ్రహం మనకి ఈ సంవత్సరానికి, కాబట్టి వెంకటేశ్వర స్వామిని బాగా పూజించుకోండి. మన కృష్ణుడు మన రాముడు ఉండగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే భగవన్నామ స్మరణని విడవకండి. బయటికి వెళ్ళినా ఇంట్లోకి వచ్చినా కూడా చాంటింగ్ చేసుకోండి. ప్రతినిత్యం కూడా కుజుడికి 12 నామాలు, అలాగే రక్తమాల్యాంబరధరం సోలశక్తి గదాధర శ్లోకము ఇవన్నీ చదువుకోవడం వలన రియల్ ఎస్టేట్ బిల్డింగ్ వాళ్ళు కానీ, అలాగే చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళు కానీ, అలాగే దీంతో పాటుగా ఇంకా ఫైనాన్షియల్కి సంబంధించిన రంగాలన్నింటిలోనూ కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ మనకి ఎలాంటి భయాందోళన లేకుండా అమ్మయ్య కుజుడి స్తంభన తొలగింది, ముందుకు కదులుతున్నాడు అనే పరిస్థితులని మనం తెచ్చుకుంటాము. చేత అనవసర ఆందోళన పడకండి. ప్రతి మంగళవారం కూడా సామూహికంగా చక్కగా ఖడ్గమాల పారాయణం, అమ్మవారి స్తోత్ర పారాయణలు, దుర్గాదేవి పారాయణలు, గ్రామ దేవతలను కొలుచుకోవడం, భగవదారాధన ఎక్కడ ఉంటుందో అక్కడ ఎటువంటి దుష్పరిణామాలు మీకు చేరవు. ధైర్యంగా ఉండండి. ప్రతినిత్యం ఈ చెప్పిన పరిహారాలన్నీ చేసుకోగలరు. మా వాళ్ళు డిస్క్రిప్షన్లో కుజుడికి సంబంధించిన స్తోత్రాలు పెడతారండి, అన్నీ చూసుకోండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.